ముందుగా అందరికీ డిస్కషన్ పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నీటు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటును నీటుగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం, ఒకే దేశం ఒకే పరీక్ష అంటూ రాష్ట్రాల హక్కులను కూడా సమైక్య స్ఫూర్తిని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఈ రోజు సరే వారికి చెప్తున్నట్టు బీజేపీ పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి అలా రాజస్థాన్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఒప్పుకొని మేము పరీక్షలు రద్దు చేస్తున్నాం. ఇలా ఒప్పుకొని పరీక్షలు రద్దు చేసుకుంటే దాదాపు 22 లక్షల పైన ఇలా దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక విద్యార్థులు ఇలా పరిస్థితులు ఇలా రాత్రి పగలు కష్టపడి చదివి 24 గంటలు కష్టపడి చదివి ఒక టీనేజ్ వయసులో దాదాపు కష్టపడి చదివి ఇటువంటి వార్తలు ఇట్టే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు చాలా సింపుల్ గా మేము తప్పును ఒప్పుకున్నాం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే అంత ఈజీ ఉండదు కదా బ్రదర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఇలా చాలా పరిస్థితులు ఎట్లా అంటే చాలా చాలా సున్నితమైన మైండ్ సెట్ తో ఉంటారు. ఒక పరీక్ష రాస్తే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎంత ఇబ్బంది పడుతుంటారో ఇలా అటువంటి పరిస్థితులకు వెళ్ళి వాళ్ళు ఒక నీట్ అనేది వాళ్ళ యొక్క కళ, ఆ కళ ఎటువంటి వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి ఇలా నీట్ ఎగ్జామ్ రాస్తే మీరు ఒక మాటలో చెప్పి అలా దాన్ని మేము రద్దు చేసుకుంటాం, మేము దొరికింది బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా దొరికిన దొంగను ఒప్పుకున్నాం కాబట్టి మేము ఒప్పుకున్నాం అంటే ఇలా వాళ్ళ విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, టీనేజ్ పిల్లలు ఎంత మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, ఎంతో మంది మనోవేదన గురవుతుంటారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ నీట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి మీద పూర్తిగా విఫలమైపోయింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దాన్ని మేము డిమాండ్ చేస్తూ కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని అనేక సందర్భాలు కూడా మేము చెప్పడం జరిగింది. గతంలో కూడా లీకేజ్ అయితే కూడా నీటి విషయంలో చాలా పేపర్ లీకేజ్ అయితే మహారాష్ట్రలో కావచ్చు, గతంలో రాజస్థాన్ లో కావచ్చు, ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళ అధికారులు ఉంటారు. ఏ విధంగా ఇది లీకులు అవుతున్నాయి ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ లేకుండా వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో చెప్పుకుంటూ ఇలా నానా ఇబ్బందులు పడుతుంది. ఎవరు అంటే మీరు అన్నట్టు పేద విద్యార్థుల తల్లిదండ్రులే వాళ్ళు 2 సంవత్సరాల కోసం ఎన్నో లక్షలు పే చేసి వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిపించి నీట్ కోసం ప్రిపేర్ చేపిస్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నీట్ ఎగ్జామ్ ను మేము రద్దు చేస్తామన్నట్టు ఉన్నటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఎంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2024లో దాదాపు ఒక 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు వచ్చినటువంటి పరిస్థితులు ఈ నీట్ ద్వారా. అంటే ఏ విధంగా ఈ దేశంలో ఏం జరుగుతుంది అంటే జరిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పుకొని కోర్టు ద్వారానో ఇంకో ద్వారానో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, లేకపోతే దాన్ని రీర్యాంక్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను ఆందోళన చేయడం తప్ప దాని మీద ఎందుకు సమగ్ర విచారణ ఎందుకు జరగలేదు? ఈ నీట్ వచ్చినప్పటి నుంచి ఎందుకు నష్టం జరుగుతుంది? విద్యార్థులకు ఎందుకు నష్టం జరుగుతుంది? విద్యార్థులు ఆందోళన చెందకుండా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా నీటిలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంది. కాబట్టి వీళ్ళు నీటును ఇప్పటి వరకు కూడా నీటిగా నిర్వహించని కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన మేము ఉంటామని చెప్పి గతంలో కూడా తెలంగాణ సంబంధించినట్టు దాదాపు ఈ సంవత్సరం 75,000 పైన విద్యార్థులు ఇలా నీట్ ఎగ్జామ్ రాసుకుని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని కూడా మేము అనేక సందర్భాలు చెప్పారు. ఎందుకంటే టీనేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అనేక సందర్భాలు ఎందుకంటే రాత్రి పగలు కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇవాళ ఇటువంటి సంఘటనలు వాళ్ళు ఇంటుంటే వాళ్ళ ఎంత బాధ అనిపిస్తుంది. మీరు అంత ఈజీగా చెప్పినంత ఉండదు బ్రదర్. కాబట్టి అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఈ నీటిని కూడా గతం నుంచి నీటి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల వైపు కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ రాష్ట్రంలోకి వస్తే గతంలో తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడి రాష్ట్రం అక్కడ ఎంసెట్ ద్వారా కండక్ట్ చేసుకుంటాం, రాష్ట్రం సంబంధించినటువంటి ఎంసెట్ ద్వారా కండక్ట్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలా విద్యా వ్యవస్థ మెరుగుపడింది. దానిలో తెలంగాణ చూసుకుంటే అయితే దాదాపు ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 36 కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా చాలా ప్రైవేట్ కళాశాలలు వాటిని గత కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో 36 మెడికల్ కాలేజీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేసి ఏ విధంగా డెవలప్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇలా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి నీటి ద్వారా. కాబట్టి ఇలా ఉత్తరాదికి వెళ్ళి ఇలా దక్షిణాదికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్రతోని ఇలా నీటిని కండక్ట్ చేస్తూ ఆ నీటి ద్వారా అనేక సందర్భాలుగా ఈ అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నీటి వల్ల చాలా నష్టపోతుంది పేద విద్యార్థులు, మిడిల్ క్లాస్ విద్యార్థులు. కాబట్టి ఖచ్చితమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మొన్న రాజస్థాన్ లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి దాని వెనుక ఎవరున్నారో ఆ బాధ్యులను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. దానికి సంబంధించినటువంటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పిల్లలకు
ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడదు, పిల్లలు మానసికంగా ఇబ్బంది పడితే ఇలా పరిస్థితులు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత ఆందోళన చెందాలంటే ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే అంత ఈజీగా మనం అన్నంత మాత్రాన మేము ఒప్పుకుంటున్నాం, ఇది మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము దొంగను దొరికించుకోండి, దొంగను దొరకడం వల్ల ఇలా మళ్ళీ ఎవరు ఇబ్బంది పడతారు, ఇలా విద్యార్థులు కదా. సో కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రితేష్ రావు గారు, పిల్లలకే పరీక్షలు పెట్టలేని వీళ్ళు ఇలా దేశాన్ని మేము పరిపాలిస్తున్నామండి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఎంతసేపు దేశాన్ని పరిపాలించండి, మీకు అవకాశం వచ్చింది, మీరు దేశంలో ఇలా గత కొన్ని సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తారు. మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఈ నీటు ఎందుకు అవకతవకలు జరుగుతుంది. ఇలా ఒకసారి కాదు కదా, బ్రదర్ బీజేపీ నాయకులు చెప్పినట్టే ఇలా చాలా సందర్భాలలో ఇలా చాలా సంవత్సరాల తరబడి నీటు సరే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దానికి ఫెయిల్ అయిపోయింది. తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఒకసారి జరుగుతుంది, కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు జరగడానికి గల కారణం ఏంది? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ ఎందుకు చేస్తలేరు? ఎందుకు దీని మీద కట్టుదిట్టం చేస్తలేరు? 2016 కావచ్చు, 2021 కావచ్చు, 2024 కావచ్చు, ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఈ నీటి మీద అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులకు వచ్చారు. అంటే ఎంత ఇబ్బంది ఉంది ఇలా కార్పొరేట్ విద్యలో, ఇలా కార్పొరేట్ ఫీజులు కట్టుకుంటా, కార్పొరేట్ సెక్టార్ లో ఆ ఫీజులు కట్టుకుంటూ చదివించి ఇలా దమాలను మీరు ఎత్తేస్తామంటే ఈ పిల్లలను ఎటుకోవాలి. కాబట్టి ఇది పూర్తిగా రైట్. బాలు గారు అక్కడ ఒక్క నిమిషం మీరు చెప్పుకునే పోవడం కాదు. బాలు గారు, 2021 కావచ్చు, 2024 కావచ్చు, 2025 రితేష్ రావు గారు